హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియోలో మనం హార్న్ యొక్క యూసేజ్ ఎక్కడెక్కడ వాడాలి బిగినర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో బిగినర్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకు రోడ్ డివైడ్ అయిన సింబల్ ఉంటుందో అక్కడ హార్న్ అనేది యూజ్ చేయాలండి. అదేవిధంగా మనం వెళ్తున్నప్పుడు ఇంకా రోడ్లలో యూటర్న్స్ కనపడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ యూటర్న్స్ దగ్గర కూడా మనము హార్న్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. యూటర్న్ తీసుకునేటప్పుడు హార్ను ఇచ్చే మరి యూటర్న్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనము షార్ప్ కర్వ్స్ అండి, షార్ప్ కర్వ్స్లలో కూడా హార్న్ను యూజ్ చేయాలి. తర్వాత మనము హైవేస్లో వెళ్తున్నాము, ఎస్పెషల్లీ అక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. బ్లైండ్ స్పాట్స్ దగ్గర కూడా మనము ఈ హార్న్ అనేది బాగా యూజ్ చేయాలి. తర్వాత బ్రిడ్జెస్ ఉంటాయి. సో రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి, దాని కింద టనల్ నుంచి మన కార్ వెళ్ళాలి. టనల్లో వెళ్తున్నప్పుడు కూడా మనము ఈ యొక్క హార్న్ అనేది యూజ్ చేయాలండి. తర్వాత విలేజ్ రోడ్స్ అండి, విలేజ్ రోడ్స్లో చాలా వరకు ఆ గల్లీ రోడ్స్ నుంచి మెయిన్ రోడ్లోకి ఫాస్ట్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా మనము ఈ యొక్క హార్న్ను యూజ్ చేయాలి. తర్వాత ట్రాఫిక్లలో ఎస్పెషల్లీ సర్కిల్స్ వస్తూ ఉంటాయి, ఆ సర్కిల్ దగ్గర మనము హార్న్ యూజ్ చేయాలి. జంక్షన్స్ దగ్గర, ఎటువంటి జంక్షన్స్, 4 రోడ్ జంక్షన్స్ ఉంటాయి, ఆ 4 రోడ్ జంక్షన్స్ దగ్గర కూడా మనము హార్న్ను యూజ్ చేయాలి. తర్వాత లైన్ షిఫ్టింగ్ అంటే ఒక రూట్లోంచి మరొక రూట్లోకి కార్ను మూవ్ చేయాలి, షిఫ్ట్ చేయాలి. లైన్ షిఫ్ట్ అంటారు దాన్ని. ఆ లైన్ షిఫ్ట్ అనేది హై స్పీడ్ లైన్ నుంచి లో స్పీడ్కైనా, లో స్పీడ్ నుంచి హై స్పీడ్ లైన్కైనా షిఫ్ట్ అవుతున్నాము, హార్న్ కంపల్సరీగా యూజ్ చేయాలి. తర్వాత మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ ఆగి ఉంది, రోడ్డు పక్కన ఆగి ఉంది, ఆ వెహికల్ మూమెంట్ ఏంటో తెలియదు, ఉన్నట్టు మూమెంట్ వస్తుందో తెలియదు. సో ఆ వెహికల్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు హార్న్ కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత వచ్చేసి స్పీడ్ బ్రేకర్ దగ్గర మన ముందరున్న వెహికల్ చాలా నిదానంగా ఎక్కి దిగుతూ ఉన్నాడు లేదా అక్కడే ఆగిపోయింది, అటువంటి వెహికల్కు కూడా మనము హార్ను ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఓవర్టేకింగ్ అండి. హైవేలో ఓవర్టేకింగ్ చేస్తుంటాం. హైవేలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ను మనం ఓవర్టేక్ చేస్తున్నాం, మనం వస్తున్న విషయము ఎదుటివాడికి తెలుస్తుంది, కరెక్ట్. బట్ సైడ్ ఉన్నవానికి ఏ వెహికల్ అయితే ఓవర్టేక్ చేస్తున్నా ఆ వెహికల్ మనకి తెలియాలి కదా. అటువంటి తెలియాలన్నప్పుడు మనం హార్న్ అనేది యూజ్ చేయాలండి. సో ఇంకా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెడెస్ట్రియన్స్ ఉంటారు, అంటే పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేసి ఒక సింబల్ కనపడుతుంది, అటువంటి చోట కూడా మనం హార్న్ను యూజ్ చేయాలి. ఇలా హార్న్ను మనం అన్ని చోట్ల యూజ్ చేస్తూ డ్రైవ్ చేసినట్లయితే బిగినర్స్ యొక్క డ్రైవింగ్ సేఫ్గా ఉంటుంది. సో ఫర్ బిగినర్స్, సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హార్న్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నట్లయితే మన డ్రైవింగ్ చాలా సేఫ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.